హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో కుక్కర్లో ఈజీగా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అరకిలో మటన్ తెచ్చుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటో కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి వేయించండి. తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి సన్నగా కట్ చేసుకోవాలి బాగా. అవి వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మంచి మంచి కర్రీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూను సాల్ట్ వేయండి. వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. ఒక 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. 3 మినిట్స్లో ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారా, బ్రౌనిష్లోకి వచ్చేసాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసుకోండి. అర కేజీకి 2 స్పూన్స్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ వేయించండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు మనం టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయండి. టమాటోలు మగ్గే వరకు వేయించండి. ఈ టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. కారం వేసి ఒకసారి కలపండి. బాగా కలిపిన తర్వాత మనం మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, మటన్ వేసి కలుపుకోవాలి. ఈ మటన్ వేసేసి బాగా కలుపుకోండి. మటన్ వేసిన తర్వాత కొంచెం మగ్గే వరకు, మటన్కి ఉప్పు కారం అవన్నీ బాగా పట్టే వరకు కలుపుతూ ఉండండి, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఈ ధనియాల పొడి, గరం మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మటన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఈలోగా మనం ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పలుకులు పేస్ట్ చేయడం వలన మటన్ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత క్లోజ్ చేయండి. విజిల్ పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చాలా చక్కగా తయారైపోతుంది మటన్ కర్రీ. రాని వాళ్ళైనా సరే ఇలా ఈజీగా మటన్ కర్రీ కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చు. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసి మళ్ళీ దగ్గరగా అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.